నమస్కారం అండి, దిస్ ఇస్ #you. మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేయకూడదు, రద్దు చేయాలి. ప్రైవేటైజేషన్ ఒకవేళ మీరు చేస్తే అని చెప్పి అమెరికాలో కూర్చున్న అంబటి రాంబాబు కూడా చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసహనం అంటే పెద్దగా అసహనం ఏం లేదు, చెప్పాలి కాబట్టి చెప్పినట్టుంది వీడియో. ఇది నా ఒపీనియన్ అంతే. దీంట్లో వీళ్ళు ఏమంటున్నారంటే, ఈయన తంబి ఇక్కడ మీకు కనిపించదు కాబట్టి నేను చదివి వినిపిస్తాను. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు చేయాలి, మీట్ అండ్ గ్రీట్ ఇన్ ఏమో మరి అక్కడే వచ్చింది, అమెరికాలో ఉన్నారు కాబట్టి. అంబటి రాంబాబు గారు వీడియోస్ చాలా ఎక్కువ చేసి పెడతా ఉంటారు. దాంట్లో మొన్న పెట్రోల్ బంక్లో పెట్రోల్ ఎలా కొట్టించుకోవాలి, ఆయన సొంతంగా పెట్రోల్ ఎలా పోసారు, కార్డు వాడని చెప్పి అదొకటి. మొక్కజొన్న తోటల్లో మొక్కజొన్నను తీసుకుంటా, గుమ్మడికాయలు కోసుకుంటా, ఇదంతా కాకుండా ఇంకా కంటెంట్లో ఆయన ఏమేమి పెట్టారంటే, అబ్రహాం లింకన్ హౌస్కి వెళ్ళాను. ఇది కాకుండా మొన్న ఆయన ఫ్రెండ్ సుబ్బారావు గారు 60వ జన్మదినోత్సవం, ఇలాంటివన్నీ వీడియోస్ పెడుతున్నారు. సడన్గా జగన్మోహన్ రెడ్డి గారు యూకే వెళ్ళిపోయారు కదా, మాజీ ముఖ్యమంత్రి యూకే వెళ్ళిపోయారు. రచ్చబండ 10వ తారీఖు నుంచి 22వ తారీఖు దాకా రచ్చబండ నడుస్తున్నారు. అక్కడ ఎక్కడ వినపట్లేదు అసలు ఈ రచ్చబండలు ఏం జరుగుతున్నాయని. 1 కోటి సంతకాల సేకరణ కూడా చేసి ఈ ప్రభుత్వానికి సీన్ లేదు, పుష్ పట్టాక్. అసలు ఇప్పుడు ఎంతమంది 1 కోటి మంది నాకు సంతకాలు పెట్టారని కూడా ప్రూవ్ చేసి గవర్నర్ దగ్గరికి వెళ్ళి కలిసేసి అది నివేదిస్తా అన్నారు. అండ్ ఇది కాకుండా ఈ రచ్చబండలో ఒక జిల్లాలో నేను పార్టిసిపేట్ చేస్తానని చెప్పాడు, ఆయన వెళ్ళిపోయాడు. అంబటి గారు మీరు చూడండి, మరి గవర్నమెంట్ కాలేజ్ గురించి పోర్ తర్వాత అది పుష్ అయిపోయింది మొన్న నర్సీపట్నంది. కాకపోతే ఈ రచ్చబండకి ఆయన పార్టిసిపేషన్ లేదు. మరి ఎందుకు చెప్తారు ఇవన్నీ? పులిపుడిచ్చి మరుసటి రోజు వెళ్ళిపోవడమేనా? ఎనీవేస్, మనకున్న ఈ శ్రోత అమెరికాలో కూర్చుని ఆయన విశ్లేషిస్తున్నారు. దాన్ని ఒకసారి డైసెక్ట్ చేద్దాం. 13 minutes వీడియో అండి. ఇంట్రొడక్షన్ మొత్తం చిప్ చేస్తాను, మీకు అప్రాక్సిమేట్గా 11 నిమిషాలు వస్తాయి. అది కూడా నేను బోర్ కొట్టించను, చాలా అమూల్యంగా ఒక 5 నిమిషాలు లవ్ చేసేద్దాం. కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు నిరంతరం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలని, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని నిరంతరం అప్పుడు ఇప్పుడు పనిచేసేటటువంటి కార్యకర్తలు. అయితే ఇవాళ 1 సంవత్సరం 5 మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికలు బహుశా ఎవ్వరూ ఊహించలేదు. మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాం, ఎలా అయితే రాజశేఖర రెడ్డి గారు తిరిగి 2వసారి అధికారంలోకి వచ్చారో, మహాకూటమి ఏర్పడినా కూడా ఎలా తిరిగి సింగిల్ గా అధికారంలోకి వచ్చాడో అదే రిపీట్ అవుతుందనేటువంటి భావనతో మనం ఆశించిన ఫలితం రాలేదు. ఆశించిన ఫలితం రాకపోగా ఊహించని ఫలితం వచ్చింది. ఎవరు ఊహించని ఫలితం అంటే మనం ఊహించని ఫలితం, సరే వాళ్ళు కూడా ఊహించని ఫలితం. నేను కూడా నవ్వాను, బాగుందా? మీ ఎలకమానాళ్ళు వాళ్ళందరూ వైసీపీ అభిమానులా? ఎవరైనా ఆశించిన ఫలితం రాలేదు కానీ ఊహించిన ఫలితం వస్తుందంటే అని చప్పట్లు కొడుతున్నారు. దేనికి చప్పట్లు కొట్టాలో కూడా తెలియదండి. మీరు ఓడిపోయిన దాన్ని ఇప్పుడున్న గవర్నమెంట్ పార్టీ మరి 11 వస్తే వాళ్ళే ఊహించలేదు, మేము ఊహించడం కాదు, వాళ్ళే ఊహించిన ఫలితం మాకు వచ్చిందంటే దానికి నవ్వుతారా? దీనికోసమా మీరు ఇప్పుడు ఇంతదాకా ఇంట్రడక్షన్ ఇచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేయాలి, రాజశేఖర్ గారు 2వ టైం అయ్యారు, ఇలాగే మేము అవుతాం? ఏంటంబట్టి గారు ఇది? మన పరువు మనం తీసుకుంటే ఎట్టా? అప్పుడు మీరు అనాలి, ఆపవయ్యా రప్ప అన్నప్పుడు అన్నారు చూడండి, అలాగే దీని చప్పట్లు కొడతారు ఏంటా అని అడగాలి. ఏమో నిజంగా చూసే ప్రేక్షకులు మీరు అందరూ ఆలోచించండి. కూటమి ప్రభుత్వం కూడా ఊహించని ఫలితం మాకు వచ్చింది. 11కా? దానికి మీరు చప్పట్లు కొడతారా? ఉచ్చ బాబోయ్, అసలు నిజంగా మైండ్ ఫ్యూజ్ ఎగిరిపోతూ ఉంటుంది కొన్నిసార్లు. ఎవరన్నా కూడా షిట్ అదేంటి బాధపడాలి, ఒక రకమైన ఎమోషన్ ఉంటుంది కానీ నవ్వుతారా దీనికి? మీరు మీ కార్యకర్తలు అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి ప్రయత్నిస్తారా, లేకపోతే శాశ్వతంగా ఏంటో మరి చూద్దాం. వాళ్ళు కూడా ఇన్ని ఓట్లు ఎలా వచ్చాయి, ఇన్ని సీట్లు ఎలా వచ్చాయి అని వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి. అందువల్ల చాలా మంది అనుకుంటున్నారు ఏదో జరిగింది అనేటువంటి భావన కూడా లేకపోలేదు. సరే, అది ఆ భగవంతుడికి తెలియాలి. ఏది ఏమైనా సంవత్సరం 5 మాసాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. శభాష్. సరే, ప్రజాస్వామ్యంలో ఇక్కడ లాగక్కర్లా, ప్రజాస్వామ్యంలోనే ఓడిస్తారు. ఎందుచేత ఓడిస్తారు?
ఆఫ్రికాలో అనిల్ రెడ్డి లిక్కర్ కుంభకోణాలు, గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయిపోయి ఇంత చీప్ లిక్కర్ తాగి డెత్స్ ఎందుకు జరుగుతున్నాయని సీరియస్గా టేకప్ చేసిన ఇష్యూ. అనిల్ రెడ్డి ఎవరని మళ్ళీ అడిగితే నా మీద కోపం వస్తుంది. మీ అందరికీ రీసెర్చ్ చేయండి వ్యూవర్స్ అందరూ, అనిల్ రెడ్డి ఎవరు అప్పుడు అర్థం అవుద్ది ఎక్కడి నుంచి మూలాలు ఉన్నాయి దీని అన్నిటికని. ఇంతవరకు లిక్కర్ తాగితే ప్రాణానికి ప్రమాదకరం అని విన్నావు, కానీ గవర్నమెంట్ సరఫరా చేసిన లిక్కర్ తాగితే నువ్వు చావటం ఖాయం. అందుకని చప్పట్లు కొట్టాలా? కొట్టండి. చావు డప్పులు ఎన్ని మొగడాయో ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు. అప్పుడు ఏమైపోయినాయి? అందుకే ప్రజాస్వామ్యంలో ఓట్లు పడతాయి. ఏంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నాళ్లే అబ్బాయి మాకిన్ని సీట్లు ఎలా వచ్చినాయి, ఏదో జరిగిందండి. గెలిచినాడు ఎవడన్నా బుద్ధున్నాడు ఈ మాట అనుకుంటాడా? ఓడినాడు అనుకుంటాడు. కానీ గెలిచిన ఎవడన్నా ఒక్క చిన్న మేధావంతుడు కాదు, చిప్పులో అరచిప్పు ఉన్నాడు ఎవరన్నా కూడా అరే మేము ఎలా గెలిచాం, డెఫినెట్గా ఏదో జరిగిపోయింది అర్జెంట్గా అంటారా? ఓడిపోయినాడు అంటాడు ఆ మాట. ఏంది ఇది? లిటరలీ హాఫ్ టికెట్ కూడా అయి ఉండాలి ఎవడో, కానీ నేను ఎలా గెలిచాను, అసలు ఏదో జరిగిపోయింది ఇక్కడ ఈవీఎం మేనేజ్మెంట్ అని చెప్పి అంటానే అలా అనుకుంటున్నారనే ప్రజాస్వామ్యంలో ఇది కామన్ అంట. ఏంటి అంబట్టి గారు ఇది? ఇప్పుడు మన నర్సీపట్నం మెడికల్ కాలేజ్కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. అసలు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ని నేషనల్ గవర్నమెంట్ ఈ రోజు దాకా పర్మిట్ ఇవ్వలేదు, దానికి అప్లికేషనే పెట్టలేదు ఆ కాలేజ్కి అని చెప్పి బహిరంగంగా వస్తుంటే, నర్సీపట్నం మెడికల్ కాలేజ్కి జియో ఉంది. ఆ కన్స్ట్రక్షన్ కోసం గవర్నమెంట్ ఆర్డర్ ఇస్ డిఫరెంట్, బట్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఫర్ బిల్డింగ్ మెడికల్ కాలేజ్ ఇస్ డిఫరెంట్. అది ఏం లేకుండా మేము బిల్డింగ్ కట్టేసాం కూడా పర్మిషన్ వస్తుంది. బిల్డింగ్ కడితేనే కదా పర్మిషన్ వస్తుంది. ఎవరే మీకు నేర్పిస్తుంది ఇవన్నీ? ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? మీకు సిలబస్ ఉందా ఇలా రాసుకుని ఇలా మాట్లాడాలని? పర్మిషన్ తీసుకుని కడతారు. ఒకవేళ పర్మిషన్ వస్తే బిల్డింగ్ దేనికి పడతారు? పందుల తొట్లుకా? ఏం మాట్లాడుతున్నారు? రైట్ లేదు, సవ్యంగా కాలేజీలకి వాడతాం మేము అలా అనకండి అంటారా? వాడండి, కానీ పర్మిషన్ రావాలి. పర్మిషన్ లేని బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్ గురించి మొత్తుకుంటే లాజిక్ ఉందా? పాడేరు మెడికల్ కాలేజ్కి వెళ్ళి మాట్లాడితే లాజిక్ ఉంటుంది. ఆఖరికి మన పులివెందుల మెడికల్ కాలేజ్కి వెళ్ళినా లాజిక్ ఉండదు. అప్లై చేసినా పర్మిషన్ రాలేదు. అప్లై చేయని కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయి పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడితే భావి ఆంధ్రులు ఎలా చూడాలి దీన్ని? నాకు అదే అర్థం కాల. నాకు నిజంగా అర్థం కాదు ఈ రోజుకి. పోనీ నాకున్నంత పేషెన్స్ మీకు కొద్దిగా ఉంటే గూగుల్లో నర్సీపట్నం మెడికల్ కాలేజ్కి సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి ఉందా టెస్ట్ చేయండి, దాంతో సమాధానం వస్తుంది. అందుకే మనకి 11 ఇచ్చారు. వీళ్ళు ఎవరికి ఓటేస్తే వాళ్ళు అధికారం చలాయిస్తారు. నారాయణ రెడ్డి గారికి కూడా తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఎన్నిసార్లు తప్పించామో. రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయిపోయాడు అనుకున్నాం, కానీ నేల దాకా వచ్చి 94, 99 నాకు గుర్తుంది, అక్కడ దాకా వచ్చి ఆగిపోయింది. తర్వాత మళ్ళీ సిఎల్పి లీడర్ అయ్యారు. సిఎల్పి లీడర్ అయ్యి పాదయాత్ర చేసి తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. 2 సార్లు రాష్ట్ర ప్రజానీకం ఆయన ఎన్నుకున్నారు. దురదృష్టవశాత్తు చనిపోయారు. ఆ పరిణామాలు మీ అందరికీ తెలుసు. జ్ఞానేశ్వర రెడ్డి గారు కానీ నేను కానీ రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తులు. పిసిసి ప్రెసిడెంట్ అయితే ముఖ్యమంత్రి అయిపోయారు అనుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత కాలం జీవితకాలం పార్టీ ప్రెసిడెంట్ కింద డిక్లేర్ చేసుకుంటే అలా కుదరదులే, ఎలక్షన్లు పెట్టాలన్నారు. విజయం గారిని తీసేసిన అవుతారు, ముఖ్యమంత్రి అయిపోతారు అనుకున్నారా? చూసి మీరు ఆ లాజిక్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టారా? ఏంటి అంబట్టి గారు ఈ లాజిక్? కానీ విని ఎరగని లాజిక్స్ అండి. నోట్లో వేసుకుని నవ్వులతో చెప్తుంది రెక్లెస్గా అనుకోకండి. హెవీ కాఫ్తో సఫర్ అవుతుంది కాబట్టి ఇంటరప్షన్ లేకుండా కాఫ్ పిల్ వేసుకున్నాను. బట్ ఎనీవేస్ కమింగ్ బ్యాక్ టు హిస్ వీడియో, దగ్గరగా ఉండి చూసి రాజశేఖర రెడ్డి గారిని మేమందరం అప్పట్లో ఆయన ముఖ్యమంత్రి అయిపోతారని అనుకున్నాము, కాలేదు. ఆయన ఎప్పుడైతే పాదయాత్ర చేశారో అయ్యారు. ఎఫర్ట్ ఉండాలి, ఎఫర్ట్ ఉంటేనే ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి 2వ సారి ఎందుకు అయ్యారు? జనాలు ఆయన నమ్మారు కాబట్టి. మరి ఇక్కడ నమ్మలా, జనవాకింతే, వీ డోంట్ వాంట్ యూ, సో వీ విల్ నాట్ ఓట్ ఫర్ యూ, సో యూ లాస్ట్. మీరు ఊహించిన 11 రాష్ట్రం అంతా ఊహించింది, 11 చాలా ఎక్కువ వచ్చింది ఆ దృష్టిలో. ఎందుకంటే మేము చూసిన రిపోర్ట్స్ ప్రకారం, పేపర్ చదివిన దాని ప్రకారం, జరిగిన విశ్లేషణ పేపర్ మీద చెప్పిన దాంట్లో డిబేట్స్ మీద చూస్తే 11 చాలా పెద్ద ఫిగర్ అండి. ఆయన మరణం తర్వాత జరిగినటువంటి పరిణామాలు నేనేమి గుర్తు చేయవలసిన అవసరం లేదు, కానీ ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కుట్రలు జరుగుతూ ఉన్నాయి, అన్ని రకాల కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కలవకుండా పార్టీలు కలుస్తూ ఉన్నాయి, చేయకూడనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలి అనేటువంటి ఉద్దేశంతో. ఏముంది అక్కడ ఎదుర్కోవడానికి?
నాకేం అర్థం కావట్లేదు, ఏముంది అక్కడ? ఇదివరకు అంటే అమ్మ చెల్లి ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు కూడా లేరు. ఇంకెవరున్నారు అక్కడ ఎదుర్కోవడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా కుట్రలు జరిగినాయి అని. సొంత భారతీరెడ్డి గారి పిఎస్ వర్రా రవీందర్ రెడ్డి సబ్జెక్టు కరెక్షన్ ఇంటి పేరు, అతను చేసిన పోస్టింగ్ షర్మిల పైన కుట్ర కాదా? కుట్ర కాదా? పార్టీ ప్రెసిడెంట్ నుంచి విజయన్ గారు తీసి బయటపడేయటం, శాశ్వతంగా నేనే ఉంటా అంటాం కుట్ర కాదా? చెప్పండి, కుట్ర కాదా? వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి రిలీజ్ చేసిన వీడియో చూస్తే నాకు మొత్తం అర్థమైపోయింది. ఐ థింక్ న్యాయం ఉంది. ఓ వీడియో చెప్పే ప్రతి ఒక్కటిది న్యాయం కింద తీసుకుని హూఎస్సి కోర్ట్స్ డిసైడ్ చేయాలని. కానీ ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు చేస్తున్నారు సీఎం గారు కూర్చున్నప్పట్లో? ఇది కుట్ర కాదా? కుట్రల గురించి మీరు చెప్తే ఎలాగుంటుందండి ఇంకా? అని అందరూ కలిసిపోతారు. అది ప్రజల హక్కు, పార్టీల హక్కు. హూ ఆర్ యూ టు డిక్లేర్ దట్? హూ ఆర్ యూ? అడ్వకేట్ మీరు ఎలా చెప్తారు ఇంతమందిని కుట్రలు జరిగి? కుట్ర కాదు అది, అది కాల్డ్ రాజతంత్రం. పుణ్యక్షే కాదు. భగవద్గీత చదివితే ఎవరితో ఎలా ఉండాలో ఎలా మసులుకోవాలో చెప్తుంది. రాజకీయం అక్కడి నుంచి నేర్చుకుంటాం. కుట్రలా? ఆహా. జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెట్టారు. అదొక చరిత్రలో జరగకూడనటువంటి విషయం. అయితే ఆ తర్వాత మనం 67 సీట్లకి పరిమితం అయ్యాం. అయిపోయింది పని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది, రాజశేఖర రెడ్డి కుమారుడు పని అయిపోయింది అన్నారు. 23 మంది శాసనసభ్యుల్ని ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేశారు. వాళ్ళకి మంత్రులు ఇచ్చారు, పార్టీ ఫిరాయింపుని ప్రోత్సహించారు. అయిపోయింది అన్నారు. అయినా మీ అందరికీ గుర్తుంటుంది, అయిపోయింది అనుకున్న జగన్మోహన్ రెడ్డి సింగిల్గా పోటీ చేసి 150 సీట్లు గెలుచుకొని 151 సీట్లు గెలుచుకొని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మళ్ళీ ఇప్పుడు 11 వచ్చాయి. అయిపోయింది అంటున్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కూడా కాదట, పులివెందుల ఎమ్మెల్యే అట అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. మాట్లాడిన తప్పలేదు. మరి నేనేమడుగుతా అంటే, మరి పులివెందుల ఎమ్మెల్యే అయితే గడప దాటి బయటికి వస్తే, గడప దాటి పొదిలి వెళితే, గడప దాటి బంగారుపాళెం వెళ్తే, గడప దాటి సత్తెనపల్లి వస్తే, గడప దాటి తెనాలి వెళితే, గడప దాటి నర్సీపట్నం వెళ్తే ఎందుకే భయపడుతున్నారు? భయపట్ల ఎవరు? భయపట్ల. అక్కడ జరుగుతున్న రక్కస్ని కంట్రోల్ చేస్తున్నారు. భయపట్ల. మీరు చెప్పిన లిస్ట్ అంతా నాకు ఫ్లోలో ఉంది, ఆ ఫ్లో చెప్పేస్తాను. ఇప్పుడు దాకా 15 మాసాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన పర్యటనలో నాకు ఒక చార్ట్ ఉంది. ఆ చార్ట్లో చూసుకుంటే కనుక ఎలక్షన్ కోడ్ ఉంది, వెళ్ళకూడదని చెప్పిన ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు మిర్చి అట్టుకెళ్ళిపోతాడు. మిర్చి టిక్కీలు ఎత్తుకెళ్ళిపోయారు. రైతులకు నష్టం. దాని తర్వాత పొగాకు రైతులు పరకరిస్తాను వెళ్ళాడు. బస్తాలు ఎక్కి తొక్కేశారు ఈ వెనక వాళ్ళు ఎన్ని కార్యకర్తలు. అది కూడా విజువల్స్ ఉన్నాయి. నష్టం. ఇది కాకుండా బెట్టింగ్ రైడ్ నాగమల్లేశ్వర విగ్రహానికి దండేస్తా అన్నాడు. అతను కూర్చున్న కాన్వాయ్ వెహికల్ సింగై తలెక్కి ఇచ్చేశారు. ప్రాణ నష్టం. ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన కార్యకర్తకి గుండెపోటు వచ్చి చనిపోయాడు. మరో ప్రాణ నష్టం. ఇది కాకుండా అంబులెన్స్కి దారి ఇవ్వకపోతే దాంట్లో కూడా సీరియస్ అయిన కండిషన్. కొంచెం ఉంటే ప్రాణ నష్టం. ఇది కాకుండా ఉల్లిపాయ రైతుల్ని నేను పరామర్శిస్తాను, ఓదారుస్తాను అని వెళ్ళారు. ఉల్లిపాయల మీద తొక్కి నుంచి హెరిటేజ్లో అమ్ముతున్నారని చెప్పి ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్, ఫ్యాక్ట్ చెక్ కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు హెరిటేజ్లో అమ్మేస్తారని చెప్పాడు. మిస్ రిప్రజెంటింగ్ ఆ ఇన్స్టిట్యూషన్ వాంటెడ్లీ ఆర్ అదర్వైజ్ ఆయన ఇగ్నోరెంట్ అని ఒప్పుకోండి. ఆయనకు తెలియదు ఇన్ఫర్మేషన్ అని చెప్పండి. మాజీ ముఖ్యమంత్రికి ఇన్ఫర్మేషన్ కూడా తెలియదా అని చెప్పి ఇంకో రకమైన పాఠం నేర్చుకుంటాం. లేకపోతే యువర్ మిస్గివింగ్ ఇన్ఫర్మేషన్ కాదా? నర్సీపట్నం వెళ్ళారు. మొన్న ఏమైంది? ఒక కాన్వాయ్ వెహికల్ తగిలి ఒక అతను కాలు మీద ఎక్కి కుంటుతో ఉన్న పోస్టర్లు వచ్చినాయి. కరెక్టా కాదా చెప్పండి? అంబులెన్స్ ఇబ్బంది పడింది. కరెక్టా కాదా? ఈ రక్కస్ అంతా ఆపి నార్మల్గా వెళ్ళమంటారు. మామిడికాయ రైతులు పరామర్శిస్తాను వెళ్తాడు. ఆయన వెహికల్ అక్కడే ఉన్న ట్రక్కులు అప్పటికప్పుడు ఫ్రెష్గా దోసి మామిడికాయలు తొక్కిస్తే వెళ్తారు. ఏం రకమైన రైతు మద్దతు ధర ఇతను? అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం కంటే ఒక రైతు పరామర్శించడానికి ఎవరు లేనప్పుడు అదే తాడేపల్లి ప్యాలెస్ నుంచి పెట్టచ్చు కదా. దీనికి భయం అంటారా? మొన్న గవర్నమెంట్ కాలేజీలకు కూడా వెళ్ళారు. పాడేరుకి వెళ్ళున్నా అర్థం ఉండేదని నేను అంటున్నాను. నర్సీపట్నం మెడికల్ కాలేజ్కి మీరు అప్లై కూడా చేయలేదు పర్మిషన్కి. కానీ అక్కడికి వెళ్ళిపోయి మీరు కూర్చుని పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడితే నుంచిన వాల్యూ ఆఫ్ ద ల్యాండ్ ఏంటి? అది నేను మొత్తుకుంటే ఎవరికి అర్థం కావట్లేదు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ల్యాండ్ దేర్? మన ఆర్గ్యుమెంట్కి ఒక సెన్స్ ఉండాలి కదా. ఏముంది అక్కడ చూడడానికి ఆ బిల్డింగ్లో?
ఇటువంటి భవంతులు ఎవరు చూడలేదా ఏపీలో? అబ్బా ఏం కట్టారని ఆహా అని మేము అనాలి అది చూసి. ఏమో మట్టి గారు ఇది ఏం లాజిక్స్ ఇస్తున్నారు మీరు అందరూ? మాజీ ముఖ్యమంత్రి వర్యాలకి ఇన్ఫర్మేషన్ తెలియకపోవచ్చేమో, తెలియకపోతే ఆయనకు తెలియదు అన్నట్టు చెప్పండి జనాలకి. అబ్బాబ్బా ఒకప్పుడు ఈయన మన ముఖ్యమంత్రి కదా అని యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే అది గతం, మార్చలేము. ఇప్పుడు వర్తమానంలో ఆ విషయం తెలుసుకుంటే భవిష్యత్తులో అన్న దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటారు ఓటర్లు అందరూ. ఏంటండి కూటమిలో ఉన్నాడు ఎన్ని సీట్లు వచ్చినాయని ఆశ్చర్యపోతారా? మీకు చెవులో చెప్తారు అంబేద్కర్ వచ్చి ఇవన్నీ. ఇదండి అంబేద్కర్ అమెరికా వెళ్ళినా కూడా కంటిన్యూ చేసిన అదే ఉంటుంది. మేము ఇంత వీరులం అంత వీరులం. జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెడితే చరిత్ర ఊగిపోయింది. ఏం చరిత్ర? అప్పుడు దాకా ఆయన జనాల కోసం ఏం చేశాడని చరిత్ర ఊగిపోవడానికి? అశోకుడు చెట్లు నాటెను చరిత్ర. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాను 16 నెలల ముందు జైలు అరెస్ట్ అవ్వకముందు? తెలియాలి కదా మాకు కూడా. ఇది చేసినందువల్ల అందుచేత అరెస్ట్ అయ్యాడని చెప్పి బయట చెప్తున్నారు, కానీ దీని ముందు ఇంత సంఘసేవ చేశాడని ఎక్కడ చెప్పలేదే జనాలు. చేయటానికి స్కోప్ ఏంటి? అవి ఎందుకు మాట్లాడరు? అండ్ దేని చేతులు 16 నెలలు వెళ్ళింది చరిత్ర ఇంత షాక్ అయిపోవడానికి? అబ్బా అంటానికి చెప్పాలి, చెప్తే అర్థం చేసుకుంటాం. చెప్పకుండా ఉట్టి జైలు జీవితం చెప్తే మాకు అర్థం కావట్లా. నెక్స్ట్ టైం బెటర్ వీడియో చేయండి. మీరందరూ కూడా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి వీడియోస్ తీసి అమెరికా నుంచి పెట్టి మెడికల్ కాలేజీల గురించి ఆయన పర్యటనల గురించి ప్రభుత్వం ఉడికిపోతుంది, భయపడిపోతుంది, జెలసీ ఫీల్ అవుతుందంటే దీంట్లో వాస్తవం ఉందా? దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.